Hello guys, namaste. Welcome back to my channel, The Explorer. Hope you guys are doing good. మీకోసం ఒక ప్రోడక్ట్ని అయితే రివ్యూ చేయడానికి అయితే తీసుకొచ్చేసిన. అది ఏదో కాదు, విస్టా ప్రో కేర్ మ్యాక్స్ కట్ అండ్ గ్లేజ్ అంట. అయితే ప్రోడక్ట్ ఏం చేస్తానంటే, ఇప్పుడు కార్ పైన స్క్రాచెస్ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేస్తుందంట. అయితే నేను ఇది వాడినాక చెప్తా రిమూవ్ చేస్తుందా చేయదా అని చెప్పి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి, ఎందుకంటే నేను ఎప్పుడే కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈ ప్రోడక్ట్ ఎలాంటి స్క్రాచెస్కి యూస్ఫుల్ అని అంటే, చాలా లైట్గా పడ్డ స్క్రాచెస్కి అయితే యూస్ఫుల్ అనమాట. డీప్గా పడ్డ స్క్రాచెస్కి అయితే యూస్ఫుల్ కాదు. అలాగే పెయింట్ పోయిన దగ్గర కూడా అప్లై చేయవద్దు, ఎందుకంటే అది రీపెయింట్ చేసుకోవాలి మళ్ళీ. 2D స్క్రాచెస్ 3D స్క్రాచెస్కి కానీ అప్లికేబుల్ కాదు ఇది. ఓన్లీ లైట్గా స్క్రాచెస్ పడ్డ దగ్గరనే అప్లై చేయాలి, అప్పుడైతేనే స్క్రాచెస్ పోతాయి అనమాట. చూపిసప్పదండి మీకు. అయితే ఆ ప్రోడక్ట్ని మీరు కొనాలా వద్దా అనేది వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే స్క్రాచ్ కనిపిస్తుంది కదా, ఈ లైను చూడవచ్చు. కనిపిస్తుంది స్క్రాచ్. ఇది నార్మల్ స్క్రాచ్ అనమాట. 3D స్క్రాచ్ అంటే ఇప్పుడు మీరు ఇట్లా అంటున్నప్పుడు మీ నేల్కి పెయింట్ పోయినట్టు ఫీల్ అనిపిస్తే అది 3D స్క్రాచ్ అనమాట. డీప్ ఉన్న స్క్రాచెస్ని 3D స్క్రాచెస్ అంటారు. ఇది నార్మల్గానే ఉంది, ఇందాకేం ఫీల్ అనిపించట్లేదు. సో దీనికి అప్లై చేసి చూద్దాం, ఇది పోతుందా పోదా, ఎంతవరకు పోతుంది అని. అయితే ప్రోడక్ట్ వైట్ కలర్లో ఉంటుంది అనమాట. దీన్ని ఎలా అప్లై చేయాలని అంటే, ఇప్పుడు మన ఫింగర్తో దీని స్క్రాచ్ పైన అప్లై చేయాలి. తర్వాత ఒక మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని దాన్ని రబ్ చేయాలన్నమాట. ఇట్లా అప్లై చేయాలి. ఇలాంటిది ఒక మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని దీంట్లో రబ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు అయితే స్క్రాచ్ కొంచెం లైట్ అయింది చూడవచ్చు. ఇప్పుడు ఇంకోసారి అప్లై చేస్తున్నా. ఇప్పుడు డైరెక్ట్ ఏం చేస్తానంటే, ప్రోడక్ట్లోనే ఇది మైక్రోఫైబర్ క్లాత్ డిప్ చేసేసి, ఇప్పుడు స్క్రాచ్ ఎక్కడ ఉందా సర్క్యులర్ మోషన్లో అప్లై చేయాలన్నమాట. ప్రోడక్ట్ అయితే స్క్రాచ్ని మొత్తం రిమూవ్ చేయట్లేదు, కాకపోతే కొంచెం లైట్నింగ్ అయితే చేస్తుంది. ఇది లైట్ స్క్రాచ్నే ఇంత లైట్నింగ్ చేస్తుంది. ఇంకా 2D స్క్రాచెస్ కానీ 3D స్క్రాచెస్కి అయితే ఇంకేమీ వర్క్ కాదనమాట. ఇది ఇలా ఒక 2-3 టైమ్స్ అప్లై చేయమని చెప్పారు అనమాట.
చూడండి గైస్. నేను పర్చేజ్ చేసిన ప్రోడక్ట్ ప్రైస్ 199 రూపీస్ ఉంది. షిప్పింగ్తో 290 రూపీస్ పడ్డది. సో ఇదంతా ఎఫెక్టివ్గా అయితే ఏం వర్క్ చేస్తలేదు. ఇలాంటి యాడ్స్ చూసి మీరు నమ్మి వీటిని కొనకండి. స్క్రాచెస్ పడ్డాయి అంటే ఇక వీటిని షోరూమ్లోనే రీపెయింటింగ్ అనే వేయాలి. కానీ స్క్రాచెస్ అయితే ఈజీగా స్క్రాచ్ రిమూవర్స్ లాంటివి అయితే ఇంకా ఏం రాలేవు ఇంకా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో గైస్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే వైట్ కలర్ లైన్ కనిపిస్తుందా? ఈ స్క్రాచ్ ఇది చాలా లైట్గా ఉందన్నమాట. జస్ట్ ఇట్లా పైన ఒక లేయర్ లాగా పోయినట్టుంది. ఇప్పుడు దీనికి అప్లై చేసి చూద్దాము. ఒక నిమిషం. ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు ఇక్కడ ఎంత పెద్ద లైన్ కనిపిస్తుంది. నేను హాఫ్ పార్ట్ అప్లై చేసి చూపిస్తా కొద్దిగా అంతా. మళ్ళీ ఇప్పుడు డ్రాప్ చేద్దాం. చూడండి డిఫరెన్స్. జస్ట్ పైన వైట్ కలర్నే తీసేస్తుంది అన్నమాట. కానీ ఇది దూరంకి వెళ్ళి చూస్తే అలానే కనిపిస్తుంది డెంట్. ఇంకా చూడవచ్చు మీరు. ఇది మళ్ళీ ఆరిపోయినాక మళ్ళీ కనిపిస్తుండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ కనిపిస్తుంది అయితే 3D స్క్రాచ్ అనమాట. ఇక్కడ పెయింటే వెళ్ళిపోయింది. దీనికి అప్లై చేసి చూపిస్తాం. ఇది స్క్రాచ్ రిమూవర్ కాదు, జస్ట్ స్క్రాచ్ని లైట్ చేస్తుంది అనమాట అంతే. టోటల్ స్క్రాచ్ని అయితే రిమూవ్ చేయదు. చూడండి ఇక్కడ అప్లై చేసాను. ఇప్పుడు ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేయాలంటే ఒక 2-3 టైమ్స్ అప్లై చేయమని చెప్పారు. స్క్రాచ్ అయితే పోలేదు చూడండి గైస్. ఇంకా మళ్ళీ అప్లై చేస్తున్నా, రీఅప్లై చేస్తున్నా. చూడండి కొద్దిగా లైట్గా వేసింది అనమాట అంతే. అంతకుమించి ఇక స్క్రాచ్ అయితే పోదు. స్క్రాచ్ అలాగే ఉంటుంది. జస్ట్ పైన వైట్ కలర్ ఉంటే అది వెళ్ళిపోతుంది అనమాట అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్.